ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేట్ పరం చేస్తారని కూటమి సర్కార్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిరక్షణ సమితి నేతలు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. చాలా తప్పు మాట మాట్లాడుతున్నారు లోకేష్ బాబు. మీ ఇష్టం కాదు, మీ హెరిటేజ్ సంస్థలో షేర్లు కానీ మీ హెరిటేజ్ సంస్థలో ఉత్పత్తులు కాదు మీ ఇష్టం వచ్చినట్టు అమ్మటానికి. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ధర్మకర్తగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండు, ఒక బాధ్యత కలిగిన మంత్రిగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అది అపసభ్యంగా ఉండకూడదు. మీకు తెలియకపోతే సరైన వ్యక్తుల ద్వారా తెలుసుకోండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదవండి. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉందో చదవండి. నేను మళ్ళీ చెప్తున్నా, విశాఖపట్నంలో మీరు 99 పైసలకే టీసీఎస్కి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి, ఏఎన్ఎస్ఆర్కి ఇచ్చినటువంటి భూములు కానీ, అట్లాగే లులుకి 1000 కోట్ల రూపాయల పైన విలువ చేసే భూమిని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది. కానీ దాన్ని హైకోర్టులో సవాలు చేశాను. ఖచ్చితంగా నేను గెలుస్తా, ప్రజలు గెలుస్తారు, మీరు ఓడిపోతారు. ఒకవేళ నేను ఓడిపోతే మళ్ళీ నా జీవితాంతం కూడా ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడను. మీరు ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఈ మెడికల్ కాలేజీల విషయంలో మీరు పునరాలోచన చేసుకుని ఆ జీవోల్ని ఉపసంహరించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపండి అని కోరుతూ, ఆ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటైజేషన్ చేస్తూ 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్నటువంటిది ఎకరం 100 రూపాయల చొప్పున అమ్మేస్తారనంట. ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ప్రజా వైద్యంలో ఒక కీలకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేటటువంటి తరుణంలో వైద్యం అందరికీ అందించాలని అనే ఒక ఆలోచనతో పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా మెడికల్ సీట్లు రావాలి, చదువుకోవాలి, డాక్టర్లు అవ్వాలి అని చెప్పని కలని ఈ ప్రభుత్వం చిదిమేసింది అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచే ఇతర దేశాలకి వలస వెళ్ళి మరి వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఏ రకంగా ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ మనం చూసాం. కేజీహెచ్ విశాఖపట్నంలో 12 గంటల పాటు కరెంటు లేకుండా ఒక మహిళ మృతి చెందడానికి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది సోమ్యవాద విరుద్ధం, ఇది మరి ప్రజాస్వామ్య విరుద్ధంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా నా అధ్యక్షుల్లో 3-4 ఉన్నాయి. ఒకటి, పీపీపీకి అప్పచెప్పడం వల్ల యాజమాన్య హక్కులు కోల్పోతుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి యాజమాన్యం ఉండదు. భూములు అప్పచెప్తున్నారు, బిల్డింగ్లు అప్పచెప్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పచెప్తున్నారు, వాళ్ళకి రోడ్లు వేసిస్తారు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తారు, నిధులు ఇస్తారు, శాలరీస్ ఇస్తారు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఎక్విప్మెంట్ ఇచ్చి ప్రైవేట్ పెత్తనం ద్వారా మరి నిర్వహణ జరుగుతుంది. కాబట్టి ఇదేంటి, లాభాలన్నీ ప్రైవేట్ రంగానికి, అప్పులన్నీ ప్రభుత్వానికా? ఇదే మీరు చేసేటటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్లకు దారదత్తం చేయటం అనేటువంటిది ఈ యొక్క కోట ప్రభుత్వం చేస్తున్న పచ్చి మోసం దగ.